నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. రాజోలుపాడులో పంట కోస్తున్న రైతుల వద్దకు వెళ్లి మాట్లాడారాయన. గిట్టుబాటు ధర లేక వాళ్లు పడుతున్న అవస్థల గురించి అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. రెండో పంట కోసి ధాన్యం అమ్ముకున్న తర్వాత కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనడం హాస్యాస్పదమని తెలిపారు. రైతుల సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేశారాయన. ఈరోజు మీరు ఇచ్చేటువంటి దానిలో జరగబోయేటువంటి కార్యక్రమం ఏమిటంటే, వ్యాపారస్తులు, మిల్లర్లు రైతుల పాస్బుక్లను ఉపయోగించుకొని ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి 19,970 రూపాయలు లెక్కన ఈరోజు పుట్టికి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. అంటే దాదాపుగా రైతు నష్టపోయాడు. పుట్టి మీద 5,000 రూపాయలు వ్యాపారస్తుడు, 5,000 నుంచి 7,000 రూపాయలు వ్యాపారస్తులు లాభపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే యూరియా కొరత, విత్తనాల కొరత, అదేవిధంగా ధాన్యానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర లేకపోవడం, వీటన్నిటితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా 54 లక్షల కుటుంబాలకు రైతు భరోసా ఇస్తే ఈరోజు 47 లక్షల కుటుంబాలకు ఇచ్చి, ఆ 47 లక్షల కుటుంబాలకు కూడా రాక ఈరోజు వాళ్ళంతా సచివాలయాల చుట్టూ, విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ చుట్టూ కూడా తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.